అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఎన్ గారు, మరి సిబిఎన్ గారి కంటే ముందు నిన్నే పిలుస్తాడేమో. జగను, ప్రభు నిన్ను ఒక్కసారి చూడాలి, చాలా కష్టపడి పోతున్నావు, ఒక్కసారి నా దగ్గరికి వచ్చిపో జగన్ గారు అని పిలవచ్చు. నువ్వు ఎందరినో కాళ్ళతో తొక్కి పడేశావు, కాళ్ళతో తొక్కి పట్టుకున్నావు కదా. సో ఆయనకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి తెలుసుకోవడానికి నేను పిలవచ్చు కూడా. అవునా కాదా? పిలుస్తాడు. నిన్ను చూడాలి అనుకుంటే నిన్ను పిలిపించుకొని అప్పటిదాకా తమరు మరణమే లేనివాడని భావించి దాచిన సొమ్ముతో కూడా మరి ఎలా మీతో తీసుకువెళ్ళాలో మాటలు కట్టడి చేస్తారు. మీరు చేసిందల్లా ప్రజలతో సోమరితనం పెంచారు. విజన్ మీది, ప్రజలు జీవనం ప్రమాణాలు పెంచే విజన్ సిబిఎన్ గారిది. ప్రజలు సోమరితనం చేసే విజన్ మీది, ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే విజన్ ఆయనది. ఏదైనా ఇల్లు కడితే 70 ఏళ్ళు ఉంటుంది. మరి 70 ఏళ్ళు మనం ఉంటామా? అలాగని ఇల్లు కట్టడం మానేస్తామా? కాదు కదా. అందుకే శరపకురా సిడేవు అన్నారు పెద్దలు. ఒకసారి ఆలోచించుకోండి. ఒకరిని అంటే ఇంకొకరు నిన్ను కూడా చూసుకుంటారు, నిన్ను కూడా అనవచ్చు. ఆయన ఎందుకు పోవాలి, ఒకరిని ఎందుకు అనాలి, ఒకరి చేత ఎందుకు అనిపించుకోవాలి అనే తట్టుకుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు వచ్చిన అన్ని సంవత్సరాలు వచ్చిన ఆయన ఉంటాడా, బతుకుడా, పోతాడా అంటే ఇది ఈరోజు ఒకరికి నిజమనేది లేదు. ఆయన అన్ని సంవత్సరాలు ఇంకా ఉండగలిగాడు, గట్టి మనిషి. నీకు 55 సంవత్సరాలు 56 సంవత్సరాలు ఉన్నాయేమో, నీ వయసు కూడా అదే విధంగా ఉంటుంది కదా. ఆయన కాబట్టి గట్టి మనిషి కాబట్టే ప్రజలకు మంచి చేస్తూ మంచిగా ఉండే నాయకుడు ఆయన. ప్రజలకు ఎప్పుడూ చెడు వినడు, ఎప్పుడు మంచే వింటాడు, మంచే చేస్తాడు. నీలాగా చెరుపుగుంటి పనులు చేస్తూ చెడు వినుకుంటూ రాష్ట్ర ప్రజలకు చెరుపు చేసుకుంటూ జనాన్ని కాళ్ళతో తొక్కి పట్టుకుంటూ ఇలాగా అలా చేసే వ్యక్తి మాత్రం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు. ఒకసారి తెలుసుకోండి. లేచిన దగ్గర నుంచి చెడుపుండి పనులతో కానీ దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు అని తెలియజేస్తూ, ఇది నీ ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు మాత్రం కాదు. నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంటావు, మరి ప్రార్థనల పాస్టర్లు కూడా అదేవిధంగా నీకు నేర్పిస్తున్నారేమో, నేర్చుకున్నావేమో. కొంచెం తెలుసుకోండి. మన రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఆ విధంగా చేయబట్టే ఈరోజు కూడా అబద్ధాలు చెప్పుకుంటూ, అబద్ధాలతో మాట్లాడుకుంటూ, మాటలతోనే ఉంటున్నావు నువ్వు.